fish, D for bat, C for cat, D for dog. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. కూర్చోండి, కూర్చోండి. ఇంతకు ముందు మీకు భారతదేశ పిల్లల గురించి చెప్పాను కదా, మళ్ళీ చెప్తాను, రాసుకోండి. దక్షిణాన హిమాలయ పర్వతములు. అదేంటి మాస్టర్, హిమాలయాలు ఉత్తరాన్ని కదా ఉన్నాయి. భూమి తన చుట్టూ తాను తిరిగేటప్పుడు దక్షిణాన్ని మారింది. కూర్చో. ఏంటి బాబు, ఏం జరిగింది? వాడు మా వంద మాత్రం తాతని చంపేశాడు. అలాగా, రా బాబు, పోలీసు చెప్తాం, పద. ఏమిటా లెక్కలు? హలో, ఏం సార్? మస్తాన్ని. ఎక్కడి నుంచి? మన స్కూల్ నుంచే సార్. ఆ రోజు గోడౌన్ దగ్గర మద్దతు జరిగినప్పుడు చూసిన కుర్రాడు నన్ను గుర్తుపెట్టాడు. వాడు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? మన దగ్గరే ఉన్నాడు సార్. సరే, నువ్వు ఒక్కడే ఉండవు, నేను ఇప్పుడే వస్తున్నాను. మురళి పొద్దుననగా బడికి వెళ్ళాడు, ఇంతవరకు తిరిగి రాలేదు. బడికి వెళ్ళాడని తెలిస్తే శివయ్య కొడతాడని భయపడి అక్కడే ఉండిపోయి ఉంటాడు. అలాగా, కంగారు పడ గంగమ్మ. స్కూల్ దగ్గరికి వెళ్ళి మురళిని మేము తీసుకొస్తాం. రా రజని. భయపడద్దు. ఇప్పుడు చెప్పరా, వీడిని నువ్వు ఎక్కడ చూసావు? అబ్బే, నేను చూడలేదండి. ఇప్పుడు చెప్పు, నన్ను చూడలేదు. చెప్పు. చూశానండి. చెప్పు, ఎక్కడ చూసావు? మరి సినిమా దగ్గర క్యూలో చూశానండి. అబ్బో అబ్బో, వీడు చాలా తెలుగుగలడయ్యా. స్కూల్కి మంచి పేరు తీసుకొస్తాడు. ఇప్పుడు చెప్పు, ఎక్కడ చూసావు నన్ను? చెప్తాను. మున్సిపల్ గడవల్లో వందే మాత్రం తాతని కొడుతుండగా చూశాను. ఏమండోయ్, ఇంత పచ్చినిదం దాచుకున్న వీడి నోరు మాట్లాడటానికి వీల్లేదండి. శతకోపం పెట్టేయాల్సిందే. అవును కదా మరి. వాడి నోట్లో యాసిడ్ పోసి. అయ్యా, నాకు అనుమానం, వీడు మాట్లాడలేకపోయినా చేత్తో రాసి చూపించచ్చుగా. అవునవును, ఆ ప్రమాదం కూడా ఉంది. వాడి చేతులు కూడా పని చేయకుండా చేసేస్తే మన బాధ్యత తీరిపోతుంది.